ఎట్లా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే అటు ఇటు ఉన్నారు గదా! నేను V6 వచ్చాను. ఆయన V6లో వర్క్ చేస్తున్నారు. ఓకే. ఓకే. దెన్ మ్యారేజ్ అయింది. టీ న్యూస్లో ఒక 6.5 ఇయర్స్ వర్క్ చేశాను. అలా సెటిల్ అయిపోయింది అంతే ఇంకా. బట్ ఆయనకి క్లియర్‌గా క్లారిటీ ఉంది. అసలు ఇక్కడేంటి, మనం ఇక్కడున్నా మనకి మనమేంటో తెలుసు, మన లిమిట్స్ తెలుసు యాహ్! గాబట్టి హి ఈస్ వెరీ అంటే కరెక్ట్ థింక్ చేస్తున్నారు నేను అనిపిస్తుంది. ఆలోచిస్తాను. ఒక అమ్మాయిగా, మ్యారీడ్ వుమన్‌గా అలా చేయడానికి నేను ఆలోచించిస్తా. అది వద్దు అన్నా సరే నా బ్రెయిన్‌లో ఒక థాట్ ఉంటది. కానీ హీ వాజ్ లైక్, నాకు కదా కావాలి. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అందరి గురించి? నాకు నా వైఫ్ ఇంపార్టెంట్. నాకు తెలుసు కదా, నాకు ఆ క్లారిటీ ఉంది కదా, నీకెందుకు వేరే వాళ్ళ గురించి అంటాడు. అంతే సింపుల్. దట్స్ అమేజింగ్. బట్ ఫస్ట్ యాక్టింగ్‌లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానెల్‌లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయిందా? బట్ ఇంటెన్షనల్‌గా అండ్ మీ వారి సపోర్ట్‌తో జరిగిందా? ఆయన సపోర్టే ఆబ్వియస్‌గా. నేను మూవీస్‌లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్ అది. మ్యారేజ్ అవ్వకపోయినంటే మేబీ మూవీస్‌లోకి వచ్చేదాన్ని కాదేమో. మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్నేమో. మీడియాలో అదే టీ న్యూస్‌లో చేస్తున్నాం అప్పటికి. ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయంట, శేఖర్ కమ్లా సార్‌ది, వెళ్దాము అని ఆయనే తీసుకెళ్లారు. ఓకే. సో అప్పటికే ప్రేమం చూసేసి ఉన్నాం మేము. ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే. సో నా థాట్ ఎలా ఉందంటే, ఇది రావాలి అనేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా ఉండదంటే, ఒక సినిమా చూసి ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూంలో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని అనమాట. ఊరికే సరదాగా. ఓకే. బాత్రూమ్ సింగర్స్ లాగా బాత్రూమ్ ఆర్టిస్ట్ అనమాట నేను. సో అలా ఉండేది. కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, త్రూ రావడానికి ఎవరు లేరు. చేస్తే డైరెక్ట్ చేయాలి, అంత ధైర్యం లేదు, ఏమవుతుందో తెలీదు. సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్కి కూడా, ఇండస్ట్రీ అలా ఇలా 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 అని. సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ. మీడియాలో ఉన్నాను, ఓకే, సంపాదించుకుంటున్నాం, చేసుకుంటున్నాం, ఓకే, ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే, చేసుకుంటున్నా, హ్యాపీ. ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే, ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ వర్డ్, ఓకే నాన్న. ఐ కాల్ హిమ్ నాన్న, మై హస్బెండ్. సో ఓకే నాన్న, వెళ్దాము, చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు, కానీ ట్రై చేస్తా. ఓకే. మిస్ చేయొద్దు సాయి పల్లవితో కదా, ఒక్క ఆడిషన్ అయితే ఇద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకొని వెళ్ళా అనమాట. సో వచ్చినా హ్యాపీయే, రాకపోయినా హ్యాపీయే. ఆడిషన్ ఇచ్చాను, వచ్చాను, అంతే, ఇంకా చాలు. సో అలా ఉండే, అలా వచ్చింది ఫిదా. ఓకే. ఫస్ట్ మీడియాలోకి అంటే ఏంటి, మీరు కోర్స్ మాస్ కమ్యూనికేషన్ అలా చేసి మీడియాలోకా లేకపోతే ఎలాగా? లేదు, ర్యాండమ్గా వచ్చా నేను. నాది BSc ఎలక్ట్రానిక్స్. సో అక్కడ లోకల్ ఛానల్లో వేకెన్సీ ఉంది, ఇలా హైర్ చేసుకుంటున్నారు అని మా క్లాస్ టీచర్ చెప్పారనమాట. అనిత జ్యోతి టీచర్ అని. టీచర్ నోస్ ఎవ్రీథింగ్, మా ఫ్యామిలీ, మా ఫినాన్షియల్ స్టేటస్, నేనేంటి, నేను ఎలా అనేది అన్నీ తెలుసు అనమాట ఆవిడకి. సో ఇలా వెళ్ళు, ఉంది, ఓపెనింగ్ ఉంది, పాకెట్ మనీ కన్నా వస్తాయే, వెళ్ళు అని పంపించారు. సో అలా వెళ్తే మీడియాలో వచ్చింది, లోకల్ ఛానల్ మీడియాలో న్యూస్ రీడర్గా వచ్చింది. అది అయిపోయింది. నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఆ ఛానల్ ఎండి గారు ఉండి, ఇట్లా V6లో వేకెన్సీ ఉందంట, ట్రై చెయ్యు అన్నారు. ఆయనే చెప్పారా? ఆయనే చెప్పారు. ఓహ్! దట్స్ నైస్. నాకు ఉండే V6లో తీన్మార్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ట్రై చేయాలి అని ఉండే, బట్ నాట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. నాకు MSc ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే. ఓకే. ఓకే. అంటే పర్స్యూ అవ్వాలని లేదు, దాని తర్వాత ఫర్దర్కి వెళ్ళాలని లేదు. ఐ జస్ట్ వాంట్ దట్ MSc ఎలక్ట్రానిక్స్ అనేది కావాలి నాకు అని. ఓకే. కానీ ఇమీడియట్గా BSc తర్వాతే వచ్చేసింది జాబ్. అలా నేను V6లోకి ఎంటర్ అయ్యా అంతే. నాకు మాస్ కమ్యూనికేషన్స్ ఇవేం చేయలే నేను. ఓకే. ర్యాండమ్గా పాకెట్ మనీ కోసం జాయిన్ అయ్యి కంప్లీట్ ప్రొఫెషన్ అది అయిపోయింది.